ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు విపరీతంగా తీవ్రంగా నష్టపోతాయి అనేది దక్షిణాది రాష్ట్రాల నేతలు చేస్తున్న అభ్యంతరం సార్, కామెంట్. కానీ ఈ దక్షిణాది రాష్ట్రాలే నష్టపోతాయా? డీలిమిటేషన్ వల్ల నష్టపోయే రాష్ట్రాలేంటి, లాభపడే రాష్ట్రాలేంటి? చాలా సింపుల్ ప్రక్రియ. ఇప్పుడు ఎక్కడైతే జనాభా తగ్గిందో వాళ్ళు నష్టపోతారు, జనాభా ఎక్కడైతే తగ్గలేదో అక్కడ లాభపడతారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు జనాభా తగ్గించిన రాష్ట్రాలు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఎందుకంటే బీహార్లో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 3, ఉత్తరప్రదేశ్లో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.35, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్లో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1.7, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక 1.8 ఇన్ తమిళనాడు అండ్ కేరళ. అంటే చాలా క్లియర్గా జనాభాను నియంత్రించిన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ తరతమ తేడాలతో నష్టపోతారు. ఇవే కాకుండా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, చండీగఢ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా కూడా నష్టపోతాయి. కేవలం సౌత్ ఇండియన్ స్టేట్సే కాదు. అందుకే ఇప్పుడు ఈ స్టాలిన్ తీసుకున్న ఇనిషియేటివ్కు శిరోమణి అకాలీ దళ్ పంజాబ్ నుంచి బీజేపీ గతంలో మిత్రపక్షం వారు కూడా దీనికి మద్దతు పలికారు. అలాగే మీకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, బిజు జనతాదళ్ కూడా మద్దతు ప్రకటించింది. అంటే ఎక్కడెక్కడైతే నష్టపోతారనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రైజ్ చేస్తున్నారు. ఎవరైతే లాభపడతారనుకుంటున్నారో, ఎందుకంటే హిందీ రాష్ట్రాలు లాభపడతాయి కనుక వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. సో అందువల్ల లాభపోయే రాష్ట్రాలు, నష్టపోయే రాష్ట్రాలు రాజకీయంగా కాదు, జనాభాను తగ్గించిన రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభాను పెంచిన రాష్ట్రాలేమో ప్రశాంతంగా ఉన్నాయి, మేము పెంచడం వల్ల మాకు సీట్లు పెరుగుతాయి, మాకు రద్దు లేదు అని. అంటే తప్పు చేసిన వాడేమో బెనిఫిట్ అవుతాడు, రైట్ చేసిన వాడేమో నష్టపోతాడు. సో ఇది జరుగుతున్న డీలిమిటేషన్లో ఉన్న దుర్మార్గం. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్, వాళ్ళది ఇటువంటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణలు అని చెప్పేసి. వాస్తవంగా ఈ డీలిమిటేషన్ వల్ల నష్టపోతూ ఉన్న రాష్ట్రాలు చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణలా, లేకపోతే నిజంగా ఆ రాష్ట్రాలకు ఇబ్బంది ఉంటుందా? మీకు డీలిమిటేషన్ లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇది రాజకీయ పార్టీలు కూడా కాదు, రాష్ట్రాలు నష్టపోతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో సీట్లు పెరగకపోతే ఆశించిన స్థాయిలో, లేదా సీట్లు తగ్గితే నష్టపోయేది కేవలం డిఎంకే, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులే కాదు కదా, ఈ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకులు నష్టపోతారు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో రాజకీయ అవకాశాలు బీజేపీ వాళ్ళకు కూడా పోతాయి. అందుకే నేను కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీ నాయకులకు కూడా కనీసం వాళ్ళు విత్ ఇన్ ద పార్టీ అభ్యంతరాలు చెప్పాలి. నష్టపోతాయి అనటానికి ఆధారాలు మేము చెప్తున్నాం, కాదని బీజేపీ నాయకులు ఏమన్నా చెప్పమనండి. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు డీలిమిటేషన్ను తాజా జనాభా లెక్కల ప్రకారం చేపడితే, అంటే 2026లో సెన్సెస్ కంప్లీట్ చేసి 2027లో మీరు డీలిమిటేషన్ చేపడితే సీట్లు చేంజ్ అవుతాయి. ఎందుకంటే అంతకుముందు ఫ్రీజ్ ఉన్నది కనుక సీట్లు చేంజ్ కాలేదు. ఇప్పుడు 2009లో కూడా డీలిమిటేషన్ చేపట్టారు, కానీ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్లో ఎలాంటి తేడా లేకుండా జాగ్రఫికల్ బౌండరీస్ మాత్రమే అడ్జస్ట్ చేశారు జనాభా ప్రకారం. ఇప్పుడు మీకు 2009లో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో 42 లోక్సభ సీట్లు ఉంటే 42నే ఉన్నాయి. ఆ 42 లోక్సభ సీట్ల బౌండరీస్ను అడ్జస్ట్ చేశారు. కానీ ఇప్పుడు జరిగేది బౌండరీస్ అడ్జస్ట్మెంట్ కాదు, ఇప్పుడు జరిగేది సీట్ల సంఖ్యలోనే మార్పు వస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 82 ఏం చెప్తోంది, జనాభాకు దామాషాలో సీట్లు ఉండాలి అని, ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్. దాని ఉద్దేశం ఏంటి, ఒక రాష్ట్రంలో ఎంపీ 50 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ మరో రాష్ట్రంలో ఎంపీ 5 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించడం ప్రజాస్వామ్యయుతం కాదు కదా అనేది ఆధారం. ఇప్పుడు ఏం జరుగుతుంది మరి, మీకు సింపుల్ లెక్క చెప్తాను. 543 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఈ లోక్సభ సీట్లను ఇంతే ఉంచితే పెంచుతారంటున్నారు, దాన్ని మళ్ళీ మాట్లాడదాం. 543 సీట్స్ ఇలాగే ఉండి ఇప్పుడు ప్రజెంట్ 543 సీట్స్ను రాష్ట్రాల వారీగా కేటాయించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 25, మీకు బీహార్ 40, ఢిల్లీ 7,
గుజరాత్ 26, హర్యానా 10, హిమాచల్ ప్రదేశ్ 4, జమ్మూ కాశ్మీర్ 6, కర్ణాటక 28, కేరళ 20, మధ్యప్రదేశ్ 29, మహారాష్ట్ర 48, ఇక పంజాబ్ 13, తమిళనాడు రాజస్థాన్ 25, తమిళనాడు 39, ఉత్తరప్రదేశ్ 80, వెస్ట్ బెంగాల్ 42. ఇలా 2-3 రాష్ట్రాలు నేను వదిలేయచ్చు. ఓవరాల్గా 1971 జనాభా లెక్కల ఆధారంగా, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి దేశ జనాభాలో 1971లో ఎంత వాటా ఉండే దాని ఆధారంగా సీట్లు వచ్చాయి. ఇప్పుడు 2026లో జరిగే జనాభా లెక్కల ఆధారంగా కనుక మళ్ళీ సీట్ల సంఖ్యను రీఅడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ అంటే అదే కదా. ఉన్న సీట్లు 543. 1971 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రానికి దేశ జనాభాలో ఎంత వాటా ఉంటే ఆయా రాష్ట్రానికి లోక్సభ సీట్లలో కూడా ఆ వాటా ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రకారం సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా కనుక సీట్లను రీఅడ్జస్ట్ చేస్తే ఏం జరుగుతుందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఏం జరుగుతుంది అంటే బీమారు స్టేట్స్ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో 30 సీట్లు పెరుగుతాయి. ఇప్పటికే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఇప్పటికే 174 సీట్స్ ఉన్నాయి. బీహార్లో 40, మధ్యప్రదేశ్లో 29, రాజస్థాన్లో 25, ఉత్తరప్రదేశ్లో 80, 25, 105, 134, 40, 174 ఉన్నాయి. ఇంకో 30 పెరుగుతాయి. అంటే 543 సీట్లలో 543 సీట్స్లో 174 ఉన్నాయి, కాస్త 204 అవుతాయి. మీకు ఉత్తరప్రదేశ్కు 80 సీట్స్ ఉన్నాయి, అది 91 అవుతాయి. బీహార్కు 40 సీట్స్ ఉన్నాయి, 50 అవుతాయి. మీరు ఇవ్వమో 30 సీట్స్ పెరుగుతున్నాయి కదా. మీరు సౌత్ ఇండియన్ స్టేట్ తగ్గుతాయి. ఎంత తగ్గుతాయి చెప్తాను మీకు. తమిళనాడు 39 ఉన్నాయి, 8 తగ్గుతాయి, 31 అవుతాయి. ఆంధ్రప్రదేశ్ 25, 8 తగ్గుతాయి. కర్ణాటకలో 2 తగ్గుతాయి. కేరళలో 8 తగ్గుతాయి. కేరళలో ఉన్నాయే 20 సీట్స్, 40% తగ్గుతుంది. ఎందుకంటే దేశంలో అత్యంత సమర్థవంతంగా జనాభా నియంత్రించిన రాష్ట్రం కేరళ. సో అందుకే ఆడ 20 సీట్స్ కాస్త 12 సీట్స్ అవుతాయి. మరి ఇది నిజం కాదా? ఇలా రాజకీయ ఆరోపణ ఏముంది? సో క్లియర్గా నేను ఇప్పుడు మీకు గణాంకాలతో సహా చెప్పాను. 40 సీట్లున్న బీహార్ ఇప్పుడు ప్రజెంట్ బీహార్, తమిళనాడు దాదాపు ఈక్వల్గా ఉన్నాయి. బీహార్లో 40 ఉన్నాయి, తమిళనాడులో 39 ఉన్నాయి, ఒక్కటి తక్కువ. రేపు డీలిమిటేషన్ ప్రక్రియ 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా కనుక చేపడితే ఏం జరుగుతుందంటే బీహార్లో 50 సీట్స్ అవుతాయి, తమిళనాడులో 31 అవుతాయి. ఎంత తేడా వస్తుందో మీరు చూడండి. బీహార్లో 50 అయితే తమిళనాడులో 31 అవుతాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున నష్టపోతారు. సో ఇదే అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇందులో రాజకీయ ఆరోపణ ఉంది, గణాంకాలే చెప్తున్నాయి కదా. 1971 జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల జనాభాలో వాటా ఆధారంగా సీట్లలో వాటా ఉంది. ఇప్పుడు 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో వాటా పెరిగిపోతుంది జనాభాలో కదా. జనాభాలో వాటా పెరిగితే ఆటోమేటిక్గా పార్లమెంట్ సీట్లలో కూడా వాటా పెరుగుతుంది. అందువల్ల ఇందులో రాజకీయ ఆరోపణ ఏముంది? క్లియర్గా నష్టపోతున్నాం సీట్లు. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాల్లోనే 30 సీట్లు పెరుగుతున్నాయి. మీరు బీహార్కు, తమిళనాడుకు పోల్చి కూడా చెప్పాను. ఇది కాదని ఏ నాయకుడిని, బీజేపీ నాయకుడిని అనవనండి.